హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్కి సంబంధించి స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. అసలు స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటి అంటే ఫేజ్ 1 ఫేజ్ 2లో సీట్లు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో ఆ మిగిలిన సీట్లు అన్నిటి కోసం వీళ్ళు మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మా కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు పేపర్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. పేపర్లో మనం చూసి డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఒకవేళ లా సెట్ రాయకపోతే 1600 రూపాయలు మనం చెల్లించాలి. లా సెట్ రాసి సీట్లు ఏమి దొరకని పక్షంలో 1000 రూపాయలు మనం ఫీజు చెల్లించి మన సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు మెరిట్ బేస్ అలాగే రిజర్వేషన్ వైజ్ కూడా మనకు తీయడం జరుగుతుంది. వాళ్ళే అక్కడ సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రియంబర్స్మెంట్ అయితే ఉండదు, ట్యూషన్ ఫీజు అయితే ఉందో అది పే చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్ ప్రాసెస్. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఏ కాలేజ్ కూడా పేపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. మేబీ చేసి ఉండొచ్చేమో 3వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. నేను కొంచెం లేట్గా చేస్తున్నాను. నాకు కనిపించి ఏ కాలేజ్ కూడా రిలీజ్ చేయనట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి కాబట్టి. గత 2 సంవత్సరాలతో పోలిస్తే లా కాలేజెస్లో సీట్లు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి. అలాగే క్యాట్ బి అంటే మేనేజ్మెంట్ కోసం కూడా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇది మేనేజ్మెంట్ ఆల్రెడీ ఎప్పుడో అయిపోతున్నాయి అవన్నీ కూడా. సో మన దాకా అయితే పేపర్ నోటిఫికేషన్ దాకా అయితే చాలా అయితే సీట్లు రావట్లేదు. అయినప్పటికీ మీకేమైనా తెలిసినట్లయితే పేపర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ ఎలా చెక్ చేయాలి ఈ వీడియోలో అయితే చెప్తాను. అయితే మనకు లాసెట్ నార్మల్ వెబ్సైట్లో కాకుండా ఈ అడ్మిషన్స్ వెబ్సైట్లో కాకుండా ఏపీఎస్ హైయర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మనకు ఉండడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ స్పాట్ అండ్ క్యాట్ బి అడ్మిషన్స్ అని చెప్పి ఉంది. ఇక్కడ క్లిక్ హియర్ టు గో అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అడ్మిషన్ 2025 అలాగే స్పాట్ అండ్ క్యాట్ బి అడ్మిషన్స్ అని చెప్పి ఇక్కడ మనకు అన్ని సెట్స్కి సంబంధించిన ఈ స్పాట్ అడ్మిషన్స్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది. మనది లా సెట్ కాబట్టి ఇక్కడ స్పాట్ అడ్మిషన్ అండ్ క్యాట్ బి కూడా ఉండడం జరిగింది. క్యాట్ బి ఆల్రెడీ అయిపోయిందండి. అయితే ఈ నోటిఫికేషన్ ఇవ్వకముందే కూడా చాలా మంది అమ్మేసుకోవడం జరిగింది. సో ఆల్రెడీ ఎప్పుడో అయిపోయాయి అవన్నీ కూడా. స్పాట్ అడ్మిషన్ మీద మనం క్లిక్ చేద్దాము. ఒకసారి మీరు కూడా క్యాట్ బి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గైడ్ లైన్స్ అయితే ఇచ్చారండి. ఆ గైడ్ లైన్స్ కూడా మీకు ఒకసారి వివరిస్తాను. ఇక్కడ స్టూడెంట్ లాగిన్ మనకేమీ అందుబాటులో లేదు. ఇక్కడ కాలేజ్ అడ్మిన్ అయితే ఉండడం జరిగింది. అంటే కాలేజ్ పోర్టల్ అది. కాలేజ్ వాళ్ళు ఏవైతే లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే అక్కడ అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళని ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈసారి చాలా కాలేజెస్ అయితే తెలివిగా చాలా తిరుపతి సైడ్ చాలా కాలేజెస్ అన్ని కూడా కావాలని స్టూడెంట్స్ ని క్యాన్సిల్ చేసి ఈ స్పాట్ అడ్మిషన్స్ లో ఇవ్వాల్సిన సీట్లలో వాళ్ళకి మేనేజ్మెంట్ కి అమ్ముకోవడం జరుగుతుందని చెప్పి చాలా ఆరోపణలు అయితే నా దృష్టికి రావడం జరిగింది. సో మనం ఏమీ చేయలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు తెలివిగా ఇవన్నీ చేస్తున్నారు. సో చాలా మంది లాస్ అయ్యారు. ఏదేమైనప్పటికీ ఒకసారి స్పాట్ గైడ్ లైన్స్ మనం ఒకసారి దీని మీద క్లిక్ చేసినట్లయితే చాలా పేజెస్ అయితే 7 పేజెస్ వరకు అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి మీరు జస్ట్ చూసుకోండి. మెయిన్ గా నేను చెప్పాల్సింది చెప్తాను. ఇక్కడ మన ప్రాసెస్ ఏంటంటే డైలీ న్యూస్ పేపర్లో అయితే ఒక నోటిఫికేషన్ మనం రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కెడ్యూల్ ఇవ్వాలి, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు ఇవ్వాలి, ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పేపర్ నోటిఫికేషన్ లో మనము అక్కడికి రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్ గా చూసి డైరెక్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది కాలేజ్కి. ఇక్కడ మనకు సీట్స్ వేకెన్సీ ఏ కేటగిరీలో వచ్చింది, ఒకవేళ ఆ కేటగిరీ వాళ్ళు రాకపోతే ఏ కేటగిరీకి వెళ్తుంది, ఇలా కన్వర్షన్ అనేది ఎలా జరుగుతుందని చెప్పి ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా కూడా ఈ స్పాట్ అడ్మిషన్ లో ప్రాసెస్. వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఈ విధంగా క్యాస్ట్ వైజ్ ప్రాసెస్ అయితే మనకి చేయడం జరుగుతుంది. అలాగే సర్టిఫికేట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ కూడా చాలా ఇచ్చేసారు. మనకి ఎందుకు వచ్చేసినట్లయితే స్కెడ్యూల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఇక్కడ 3వ తారీఖు కమ్యూనికేషన్ ఆఫ్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ అని చెప్పి ఉండడం జరిగింది. అన్ఫిల్డ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ కూడా ఆ రోజు ఇవ్వాల్సి ఉంటుంది, ఇష్యూడ్ బై ద కాలేజ్ అని చెప్పి. తర్వాత 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు అడ్మిషన్ ప్రాసెస్ అలాగే కాలేజ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా జరగాలి. కానీ ప్రస్తుతానికైతే నాకైతే ఏ నోటిఫికేషన్ కనిపించలేదు. మీకు ఏమైనా న్యూస్ పేపర్లో ఇప్పుడు డిఎన్ఆర్ కాలేజ్ ఉందనుకోండి, వెస్ట్ గోదావరి ఉంటుంది కాబట్టి వెస్ట్ గోదావరి పేపర్లో మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారని చెప్పి. మనకు ఆన్లైన్లో ఈ పేపర్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకసారి చెక్ చేసి చూడండి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చాయో అని చెప్పి. సో ఈ విధంగా మీ కాలేజ్ ఏదైతే అనుకుంటున్నారో ఆ కాలేజ్ ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి. రేపు వరకు టైం ఉంది కాబట్టి రేపు ఏమైనా రిలీజ్ చేస్తారా లేదా ఈరోజు రిలీజ్ చేస్తారా? మామూలుగా అయితే 1 డే బిఫోర్ రిలీజ్ చేయాలి. మరి రేపు చేస్తారా లేదా అనేది మనము చూడాల్సి ఉంది. దానికి సంబంధించి రాటిఫికేషన్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ అని చెప్పి ఈ విధంగా స్కెడ్యూల్ ఏదో అర్థం కాకుండా ఏదో స్కెడ్యూల్ అవ్వడం అయితే జరిగింది. సో మొత్తానికి అయితే మనకు పేపర్ నోటిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో 12వ తారీఖు మనకు
పోర్టల్ అనేది క్లోజ్ అవుతుందని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ అయిపోయాయి అని అనుకుంటున్నాను ఈ సీట్లు. ఏవైనా ఉన్నట్లయితే డైరెక్ట్‌గా మీరు ఒకసారి కాలేజ్‌కి కాల్ చేసి, కాలేజ్ నెంబర్స్ తెలియకపోతే గూగుల్‌లో కాలేజ్ నెంబర్స్ ఉంటాయి. ఒకసారి టైప్ చేసి వాళ్ళకి డైరెక్ట్‌గా కాల్ చేయండి. ఏదైనా సీట్లు ఉన్నాయా అని చెప్పి ఒకసారి కనుక్కోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఫీ వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ సెట్‌లో క్వాలిఫైడ్ అయ్యి ఏ సీటు రాని వాళ్ళకైతే రూ. 1000, అలాగే అసలు లాస్ట్ సెట్ రాయలేదు లేదా నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి 1600 అయితే కాలేజీలో పే చేయించుకోవడం జరుగుతుంది. ఇంకా ఆన్‌లైన్ ప్రాసెస్ ఏమీ ఉండదు. డైరెక్ట్‌గా కాలేజ్ వాళ్ళతోనే మనం డీల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కాలేజ్ వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పి ఈ విధంగా ఇచ్చేసి ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈసారి అంత క్లియర్‌గా అయితే మనకు ప్రాసెస్ ఏమీ కనిపించట్లేదు. ఆల్రెడీ అయిపోవడం వల్లేమో. సో ఒకసారి నోటిఫికేషన్ ఎలా వస్తుందనేది వెబ్‌సైట్‌లో కూడా వాళ్ళు పోస్ట్ చేస్తారండి కొన్నిసార్లు. వీఆర్ లా కాలేజ్ ఉంది. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్‌కి సంబంధించి నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చారని చెప్పి ఇక్కడ ఉండాలి. కానీ ప్రస్తుతానికైతే మనకి ఏమీ లేదు. పేపర్‌లో ఇవ్వనట్టుగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయాయేమో. ఇక్కడ మేనేజ్మెంట్‌కి సంబంధించిన ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 25-26 అంటున్నారు. సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు. 18 నవంబర్‌లో ఇవ్వడం జరిగింది మనకు. మేనేజ్మెంట్‌కి సంబంధించి ఇక్కడ 9 AM to 2 PM 21వ తారీఖు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ రోజు వెళ్ళినట్లయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ అంటే 3 years 60, 5 years 24. సో ఇవి ముందే అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ రాసే దగ్గర నుంచే కొనుక్కోవడం ప్రారంభించేశారు. వీళ్ళు నార్మల్‌గా ఒక నోటిఫికేషన్ అయితే ఇలా ఇవ్వడం జరుగుతుంది. మనం వెళ్ళి అడిగినట్లయితే మేబీ ఫిల్ అయిపోయి ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ అయిపోయాయి. ఎందుకంటే 2-3 రోజులు ముందే మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయకముందే చాలా మంది కాలేజ్‌కి వెళ్ళి ఆల్రెడీ అందరూ చాలా మంది తిరిగి వచ్చేయడం అయితే జరిగింది. ప్రస్తుతానికి లాస్ట్ ఆప్షన్ ఇది ఏపీ లాస్ట్ సెట్‌కి సంబంధించి. ఇంకా ఎవరికైనా ఇంకా సీట్లు రాకపోయినట్లయితే 2026 మార్చిలో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మే ఎండింగ్‌లో మనకు లేదా జూన్ ఫస్ట్ వీక్ ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. మళ్ళీ రాసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే రిపీట్ చేయాల్సి ఉంటుంది. దీని మీద ఏదైనా క్వెషన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్‌లో తెలియచేయండి. రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేదా నాతో డైరెక్ట్‌గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్‌లో నుంచి అయితే నాతో డైరెక్ట్‌గా మాట్లాడుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.